యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం ఇస్తున్న వారు వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు శ్రీ కంబం విజయరాజు గారు, శ్రీమతి నీరజ శ్రీలత గారు, వీరి బిడ్డలు షైనీ ప్రత్యూష, స్మైలీ ప్రదీప్తి, ప్రవీణ్ గౌతమ్, ప్రణయ్ తేజ మరియు తల్లిదండ్రులు కాంతమ్మ ప్రభాకర్ రావు గారు. నీరజ శ్రీలత గారికి, విజయరాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. విజయరాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వీరి వలె మీరు కూడా కృతజ్ఞతగా పరిష్కారంలో కార్యక్రమం సమర్పించడం ద్వారా లక్షలాది మంది ప్రజలు సువార్త వినే అవకాశం ఉంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాలం మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభు మహిమపరుస్తున్నాం. మీ నమ్మకత్వం కొరకు మీకు వందనాలు. ప్రభువా, మీ దాసులు విజయరాజు గారిని, నీరజ శ్రీలత గారిని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభు. వారి యొక్క జీవితంలో మీకు నమ్మకముగా జీవించడం కావలసిన కృపను అనుగ్రహించండి. వారి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. వీరిలో అనారోగ్యముతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యము దయచేయండి. మీ కృపలో నాయన వీరిని మీ చేతికి అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనము నుండి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గత రాత్రి కాలం మొదటి 5 వచనాలు ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నారని, ఆయన తిరిగి వచ్చినప్పుడు అనేక అద్భుత కార్యాలు ఆయన చేయనై ఉన్నారని, వాటన్నింటి మధ్యలో ఇశ్రాయేలీయుల పట్ల ఆయన నమ్మదగిన వాడని, ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి జనుల పట్ల ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృప, వాత్సల్యతలు కనపరిచేటువంటి వాడని మనం ధ్యానం చేసుకున్నాం. ఇక 6వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 5వ వచనంలో ఉన్నటువంటి భాగము కూడా మనం చదివాం. మాకు రక్షణ కలుగునా అనే సందేహానికి మనము చక్కటి జవాబు నిన్ను తెలుసుకున్నాం. తప్పక రక్షణ కలుగుతుంది అని. 6వ వచనం చదువుకుందాం. మేమందరము అపవిత్రుల వంటి వారము అయితిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. 6వ వచనంలో ఇశ్రాయేలు జనాంగం యొక్క వాస్తవ స్థితిని యెషయా భక్తుడు వివరణ చేస్తున్నాడు. వారి యొక్క నీతి క్రియలు, యూదులు నీతి క్రియలుగా భావించినటువంటివి దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డలుగా వారు గుర్తెరగగలిగారు. మానవ నీతి వేరు, దైవిక నీతి వేరు. పలుమార్లు నేను మీకు వివరణ ఇచ్చాను. మానవుని యొక్క నీతి మనిషిని అంతరంగాన్ని మరియు పరిస్థితులను ఆధారం చేసుకుని వచ్చేది. దేవుని నీతి ఆయన యొక్క గుణలక్షణాలను ఏర్పాటు చేసుకుని వచ్చేది. కనుక మానవుని నీతి ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఖచ్చితమైనది కాదు, మురికి గుడ్డ వంటిది. అది ఎప్పుడు గుర్తించారు ఇశ్రాయేలీయులు? తాము చెరలోనికి వెళ్ళిన తరువాత అప్పుడు గుర్తించారు, మా యొక్క నీతి క్రియలు మురికి గుడ్డవి
అని. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం మనము పాపమును చెరలోనికి పోకుండానట్లుగా నీతి క్రియలు మన యొక్క జీవితంలో దేవుని నుండి కలిగేటువంటి విశ్వాస సంబంధమైన క్రియల చేత మనలను మనం అలంకరించుకోవటం నేర్చుకోవాలి. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోయాయి. మేము దూరం అయిపోయాము నీకు అని అర్థం. మా దోషాలు మమ్మల్ని నీకు దూరంగా తీసుకుపోయాయి అని అర్థం. కొట్టుకొని పోవటం అంటే చూడండి, ఎండిన ఆకులు చెట్టుపై నుండి రాలిన ఎండిన ఆకులు గాలి కొట్టుకుపోతాయి. ఎట్లా కొట్టుకుపోతున్నాయి? ఎక్కడ కొట్టుకుపోతున్నాయి? చెట్టు నుండి దూరంగా కొట్టుకుపోతాయి. అలానే మానవుని యొక్క దోషం మానవుణ్ణి దేవునికి దూరంగా తీసుకెళ్ళింది. దేవా నీ నామమున మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయాను. ఎంత దౌర్భాగ్యం! యూదా జనాంగంలో దేవుని పేరిట ప్రార్థన చేసేవాడు, మొరపెట్టేవాడు ఒక్కడూ లేకపోతే, దేవుణ్ణి ఆధారం చేసుకుని తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడు కూడా లేకపోతే పరిస్థితి ఏమిటి? అంత విస్తార జనాంగంలో ఒక్కడు కూడా ప్రభువు కొరకు నిలబడకపోతే, యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర సమస్త యూదులు యేసుక్రీస్తుని తిరస్కరించారు. అదే వారి యొక్క భయంకరమైన శిక్షకు కారణమైంది. కనుక ఒక్కడూ లేడు అనేది వారు తెలుసుకోగలిగారు. ఒకనాడు వారు పశ్చాత్తాపడతారు. మరలా తిరిగి అడవి ఒలీవ సంఘానికి గుర్తయితే, వాస్తవ సహజ ఒలీవ ఇజ్రాయేలు సమాజానికి గుర్తు. కనుక మరలా తిరిగి వారు సమకూర్చబడతారు. వారు తిరిగి తమ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఎదుకు వస్తారు. అదే సన్నివేశాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషము చేత నీవు మమ్మల్ని కరిగించి ఉన్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడము, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడుకుము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనుకము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. చూస్తున్నారా? ఎప్పుడైతే ఆ ప్రజలు వచ్చి మేము నీ ప్రజలమే కదా అని క్లెయిమ్ చేస్తున్నారో, మేము నిన్ను అంగీకరిస్తున్నాం, మేము పాపం చేశాం, ఇదిగో మేము నీకు దోషం చేశాం, నువ్వు మాకు ముఖం చాటేసుకున్నావు, మా దోషాల చేత నీవు దూరం అయిపోయావు మాకు, యెహోవా నీవు మాకు తండ్రివి అని పిలుస్తున్నారు. చాలామంది అభిప్రాయం, పాత నిబంధనలో దేవుణ్ణి తండ్రి అన్నవారు లేరనుకున్నారు. చూడండి, ఇక్కడ నీవు మాకు తండ్రివి అని పిలుస్తున్నారు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో ఎలీషా, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి అగ్ని రథములు, రౌతులు, గుర్రములు నీవే అని కేకలు పెట్టి అరిచాడు. అప్పుడు తండ్రి ఎవరు అంటే, తండ్రి కుమారుల సంబంధం ఇది క్రొత్త నిబంధనల సంబంధమే కాదు, పాత నిబంధనలో సైతం ఈ విశ్వాసులు దేవునికి కుమారులుగా వర్ణించబడింది. కనుక నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నువా అంటున్నారు. నీవు కుమ్మరివి, మేము మంటివి, నీకు మాపై అధికారం ఉంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వచ్చి, నేను తండ్రి నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు, నేను నిజమైన ద్రాక్షావళి, నేనే మార్గం, ఇవన్నీ చెప్తే యేసు ప్రభుని సిలువేశారు. ప్రభు వారి యొక్క 2వ రాకడలో వారు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వారు ఏమని అడుగుతారు? అయ్యా మేము మంటివి, నీవు మా కుమ్మరివి. మళ్ళా ఇర్మియా గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు ఏదైతే వారి పరిభాషలో జ్ఞాపకం చేశాడో, నేను కుమ్మరిని, మీరు మంటి, నాకు అధికారం లేదా మీ మీద ప్రభు ఇర్మియాలో ప్రశ్నించారో, అలాంటి వచనాన్ని మీరు పదప్రయోగం చేయబోతున్నారు. యూదులు ప్రభు సన్నిధికి వచ్చాయా, మేము మంటిమి, నీవు మాకు కాపరివి, కుమ్మరివి, నీ చేతిలో విరిగాము, నీ చేతిలో కట్టబడతాము, నీ చేతిలో ఉంటే చాలు మా జీవితాలు, మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాం, అంగీకరిస్తున్నామని
ప్రభువు యొద్దకు మరలా తిరిగి వచ్చి అంటారు, మా దోషం జ్ఞాపకం చేసుకొనుకయ్యా, చిత్తగించయ్యా, చూడయ్యా, దయచూడయ్యా, మేమందరం నీ ప్రజలమేనయ్యా అంటారట. ఒకప్పుడు సిలువ యొద్ద యేసుక్రీస్తు ప్రభువును మాకు తెలియదు, మాకు సంబంధం లేని వాడని ప్రకటించారు కదూ. ఇదే యూదులు ఈయన మాకు వద్దు, ఈయన మాకు వద్దు, ఈయన మాకు వద్దు, బరబ్బా కావాలని కేకలు పెట్టిన యూదా జనాంగం ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమయానికి వచ్చేటప్పటికి మేము నీ ప్రజలమేనయ్యా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో సురేఫెనిక స్త్రీ, గ్రీసు దేశస్తురాలు ప్రభు ఎందుకు వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతోంది అంది. ప్రభు అన్నారమ్మా, పిల్లలకు వేయవలసినది రొట్టె ముక్కను కుక్కలకు వేయం కదా. ఆ సురేఫెనిక స్త్రీ అంది, ప్రభువా పిల్లలు రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి కింద పడితే కుక్క పిల్లలే కదా తింటాయి. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ప్రభు అన్యురాలైన ఆమెను రక్షించినట్లుగా చూస్తాం, ఆమె కుమార్తెకు విడుదలిచ్చినట్లు చూస్తాం. అన్య జనాంగం రక్షణ పొందుతున్నారు. ఇవాళ యూదులు తిరస్కరించారు. ప్రభు యొక్క రెండవ రాకడలో ఇదే యూదులు మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి చిత్తగించుము, చిత్తగించుము. ఈ మాట మీరు చూస్తే అబ్రహాం అన్నాడు, అబ్రహామా అబ్రహామా అనగా చిత్తగించుము. మోషే అన్నాడు, అబ్రహాము మోషే మోషే అనగా చిత్తగించుము. సమూయేలు సమూయేలు అనగా చిత్తగించుము. మరి ఈ చిత్తగించము అనే మాట ఏమైంది ఈ 2000 సంవత్సరాల్లో యూదులకు? ప్రభు రాకడల వారు వచ్చి అంటారు, చిత్తగించుమయ్యా, దయ చూపించుము. యేసును తిరస్కరించిన వారు యేసును అంగీకరించి ఆయన దయ కోరుతారు. ప్రతివాని మోకాలు ఆయన పేరట వంగునట్లుగా, ప్రతివాని యొక్క నాలుక ఆయనను స్తుతించినట్లుగా ఆయన అనుమతించాడని లేఖనం జ్ఞాపకం చేస్తోంది. మేమందరము నీ ప్రజలమే కదా, నీ పరిశుద్ధ పట్టణాలు బీటి భూమిలయ్యాయి. సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన అతిశయాస్పదమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములైన వినాశనమైపోయను. యెహోవా వీటిని చూచి ఊరుకుందువా, మౌనముగా ఉందువా? అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువా, మౌనముగా ఉందువా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. యూదా జనాంగం ఇంకా చెరకు వెళ్ళకముందే యెషయా ప్రవచిస్తున్నాడు. చెరలోకి వెళ్ళిన తరువాత వారు ఏడ్చే కన్నీరును గురించి, అయ్యా నువ్వు మౌనంగా ఉంటావా? మా పట్టణం తగలబడిపోయింది, యెరూషలేము పట్టణాలు బీడైపోయాయి, మా పట్టణాలు నాశనమైపోయాయి, మేము చెరలోనికి వచ్చాం, మనోహరమైన స్థలాలు పాడైపోయాయి, శృంగారమైనటువంటి మందిరం నాశనం అయిపోయిందయ్యా, నువ్వు మౌనంగా ఉంటావా? సోదరుడా సోదరి, భౌతిక మందిరం కొరకే వారు అంతగా ఏడిస్తే దేవుడు నిర్మాణం చేస్తున్న ఆధ్యాత్మిక మందిరం ఇంకెంత గొప్పది. యూదుల యొక్క కన్నీరు దేవుడు తుడిచాడు. బబులోను చెర అనంతరం కోరేషు ద్వారా ఆజ్ఞ ఇవ్వబడి జెరుబాబేలు యొక్క నాయకత్వంలో యూదులు వెనుకకు తిరిగి వచ్చారు. ఎజ్రా, జెరుబాబేలు, హగయి, నెహెమ్యా వీరందరి చేత మరలా తిరిగి యెరూషలేము మందిరం తిరిగి కట్టబడింది. గోడలు పునరుద్ధీకరించబడ్డాయి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఇది చరిత్రను జ్ఞాపకం చేస్తోంది. ఇప్పటి కాలమున రాబోతున్నటువంటి రాకడలో ఆత్మ సంబంధమైన మందిరంలో వీరికి చోటు ఉంటుందనేటువంటిది మనం చూస్తున్నాం. 64వ అధ్యాయం మనం ముగించుకున్నాం. నువ్వు శ్రమ పెట్టుదువా అని వారు ప్రశ్నించిన దానికి 65వ అధ్యాయంలో ఆయన జవాబిస్తున్నాడు. చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నా యొద్ద విచారణ చేయని వారిని అంటే ఏమిటి చెప్పాలనుకుంటున్నాడు? నేను అట్లా విడిచిపెట్టేవాడిని కాదు అని చెప్పటానికే నా యొద్ద విచారణ చేయని వారినే నా యొద్దకు రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. దేవుడు ఎంత గొప్ప ప్రేమామయుడంటే
వెదకని వారికి దొరికాడు. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరితే ఆయనకు దొరికాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం మన దేశంలో నివాసం ఉంటున్న మనం యేసుక్రీస్తు సువార్త ద్వారా ఎట్లా రక్షించబడ్డాం? సువార్త ఉన్న స్థలానికి మనం వెళ్ళలేదు, ప్రారంభమైన స్థలానికి మనం వెళ్ళలేదు. మనమున్న స్థలానికి సువార్త వచ్చింది. నీవున్న గ్రామానికి సువార్త వచ్చింది. నీవున్న పట్టణానికి సువార్త వచ్చింది. నీవు నేర్చుకున్న భాషలోనికి నీవు సువార్తను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. నీ ఇంటిలోనికి సువార్త వస్తుంది. వాళ్ళ నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్ళి మొరపెడితే కనుగొనగలిగావా? నిన్ను ప్రేమించి దేవుడు సువార్త పంపిస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన, నేను వెదకని వారికి నేను దొరికాను, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్తున్నాను. ఎంత దయగలిగినటువంటి దేవుడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యూదా జనాంగం ప్రత్యేకంగా, అలాగే ఈ లోకములో ఉన్న జనాంగం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన చేతులు చాచి మేకులపై వేలాడుతూ రక్తం చిందిస్తూ ఆయన మానవ రక్షణార్థమై ఆయన ఇచ్చినటువంటి ఆ బలియాగం, దాని వెంబడి ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైన సువార్త, సమస్తమైనటువంటి లోక నివాసులకు ఆయన ఇస్తున్నటువంటి యూనివర్సల్ కాల్, పిలుపు. ప్రయాసపడి భారం మోస్తున్న వారిని తన యొద్దకు రమ్మని తన చేతులు చాచి పిలుస్తున్నాడు. తన వాగ్దాన ప్రజలను తన చేతులు చాచి పిలుస్తున్నాడు. లోబడనులని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుచున్నాడు. వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపం వేస్తారు. నా భయం లేక నాకు నిత్యం కోపం కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచు ఉందరు. అసహ్య పాకములు వారి పాత్రములో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వారు నా నాసికారంధ్రములకు పొగవలను దినమంతయు మండుచున్న అగ్నివలను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దాన్ని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారి ప్రతీకారమును కొలిచి పోయేదును. చూడండి, ప్రభు వారు యూదా జనాంగానికి చేయబోయేటువంటి కార్యాలన్నీ కూడా యెషయా భక్తుడు ప్రవచన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు అధోగతి పాలై ఉండి పంది మాంసము తినుచు అనే పదం ఎందుకు రాశాడంటే, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకించాడు దేవుడు. సమస్త లోక జనుల నుండి ప్రత్యేకించాడు. వారి ఆహారపు అలవాట్లు కూడా ప్రత్యేకించాడు. ప్రత్యేకించినందున కొన్ని నిషిద్ధంగా వారికి ఎంచబడ్డాయి. అర్థమవుతుందా? ప్రత్యేకించబడినందున వారికి కొన్ని ఆహార పదార్థాలు నిషిద్ధమయ్యాయి కనుక వాటిని అపవిత్రంగా వారించారు. వాటిలో ఈ పంది ఒకటి. నెమరు వేయకుండా ఉండే జీవి ఇది. అలాగే దీన్ని చంపేప్పుడు రక్తం చిందించకుండా చంపేస్తారు. కాబట్టి ఈ రెండు కారణాలను బట్టి దాన్ని పక్కన పెట్టేశాడు. లేవియకాండంలో మనకు ఈ వివరం చాలా తేటగా కనిపిస్తుంది. డెక్కలు చీలినవి, డెక్కలు చీలనివి. ఈ విధంగా ప్రత్యేకంగా వాటిని విభజించి అపవిత్ర జంతువులుగా ఇచ్చాడు. అంటే అపవిత్రతను వారు తమలో ఉంచుకొని దానిని భుజిస్తూ, అంటే అర్థం పాపములో జీవిస్తూ వారంటారట మేము పరిశుద్ధులు అని అన్నారట. యేసు ప్రభు వారు మొదటి రాకడలో ఆయన నరావతారికి వచ్చినప్పుడు పాపములో నివసిస్తున్న పెద్దలు, మత పెద్దలు అందరూ తాము పరిశుద్ధులు అని చెప్పుకున్నారు. సంత వీధుల్లో వందనాలు పొందారు. ప్రధాన యాజకుడు సైతం అబద్ధం ఆడాడు. అవునా? యూదా మత పెద్దలు కపటం చేత, కుట్ర చేత ప్రభువును చంపటానికి ప్రణాళిక చేశారు. ఆయన పునరుద్ధారాన్ని కూడా లంచమిచ్చి మాఫీ చేశారు. కనుక ఇవన్నీ చేసి
దేవుడు ఊరుకుంటాడా? అది ఆయన అడుగుతోంది. ఇవి అన్నీ జరిగాయి, నేను ఊరుకుంటానా? ఊరుకోలేదండి. ప్రభు వారి శిక్షకు అప్పగించాడు. అందుకనే 8వ వచనములు అంటాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ద్రాక్ష గలలో కొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకమని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింప చేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగ చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకునేదరు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి యగును. ఆ కోరులో ఏ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణమును అర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. మీరందరూ వధకులో నగుదురు. మీరందరూ వధకులో నగుదురు. పాపము చేసిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారు అని దేవుని యొక్క వాక్యములో పాత నిబంధనలో ఖరాఖండితంగా చెబుతూ, ఆ శిక్ష తప్పించుకోవటానికి దేవుడు మానవుల పట్ల కనికరం చూపి రక్షకుడిని పంపించాడని తెలియచేస్తూ వచ్చాడు. వారు చేసిన పాపమును బట్టి అయితే ఖచ్చితంగా శిక్ష. కావున ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. గమనిస్తున్నారా? పరిశుద్ధ లేఖనాన్ని గమనిస్తున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని. ఆయన సేవకులు ఆకలిగొనరు, మరి ఎవరు దుఃఖాక్రాంతులయ్యేది? అంటే విధేయత చూపిన వారు, విధేయులైనటువంటి వారు, ఆయనను ఆశ్రయించినటువంటి వారు, ఆయన సేవించినటువంటి వారు ఎన్నడూ విడవబడరు. ఎన్నడూ వారి జీవితాల్లో క్షేమము తప్పక కలుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. వారు విడవబడరు. వ్యతిరేకముగా జీవించిన వారికి ఖడ్గం నియమించితే, అనుకూలముగా జీవించినటువంటి దేవుని సేవకునికి, దేవుని ప్రజలైన వారికి ఆహారమును, సమృద్ధిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, 13వ వచనం చాలా గంభీరమైనటువంటి వచనం. సేవకులు భోంచేస్తారు కానీ మీరు ఆకలి కొంటారు అంటున్నాడు. సేవకులు పానం చేస్తారు కానీ మీరు దప్పికొంటారు. సేవకులు సంతోషిస్తారు కానీ మీరు సిగ్గుపడతారు. వారు ఆనందంతో కేకలేస్తారు కానీ మీరు చింతాక్రాంతులవుతారు. మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకుని వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వకాలము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. 16 వచనాలు వచ్చేటప్పటికి ఈ క్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడలో 1000 ఏండ్ల పరిపాలనకు ముందు సంభవించేటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ వర్ణించబడ్డాయి. ఆ తదుపరి 1000 ఏండ్ల పరిపాలన తరువాత తీర్పు అనంతరం కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుందని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్పినవి 17వ వచనం నుంచి చెప్పాడు. కాబట్టి 17వ వచనపు పైభాగం అంతా కూడా ఆయన యొక్క 2వ రాకడ పర్యంతం సంభవించేటువంటి యూదులకు, అలాగే ప్రభువును నమ్మిన వారికి, ప్రభువును తిరస్కరించిన వారికి సంభవించే విషయాలు చెబుతూ వచ్చాడు. వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నారు. ఈ రాత్రికాలం వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందించినటువంటి వెన్నవని వారిపేట వాస్తవ్యులు శ్రీ కంబం విజయరాజు గారు, శ్రీమతి నీరజా శ్రీలత గారు, వీరి బిడ్డలు షైనీ ప్రత్యూష, స్మైలీ ప్రదీప్తి, ప్రవీణ్ గౌతమ్, ప్రణయ్ తేజ, తల్లిదండ్రులు కాంతమ్మ ప్రభాకర్ రావు గారు సమర్పించారు. వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. వాక్యములో ప్రభు మనకు సహాయం చేసినారు. ఆయన కృప మనకిచ్చి వాక్యం అర్థం చేసుకునే సహాయం చేశారు. ప్రభును స్తుతించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి కాలం ఆర్థిక సహకారం లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మా ప్రేక్షకులను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నా. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. మిమ్మల్ని సేవిస్తున్న వారికి మీరు ఇస్తున్న వాగ్దానాలు అలంకరింప చేయమని ప్రార్థిస్తూ యేసయ్య ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ నీ తోడే ఉండును గాక. ఆమెన్.